ఇక్కడ మనం చదివినటువంటి వాక్యము గమనించినట్లయితే ఈ ప్యాసేజ్ ఈ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 13 వచనాలు దేని గురించి ఇక్కడ చెప్పబడిందంటే పాత నిబంధనలోని కొన్ని ఉదాహరణల గురించి ఇశ్రాయేలు యొక్క జీవితంలో సంభవించినటువంటి సంగతులను అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఎగ్జాంపుల్స్ అంటారు. పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని జరిగిన సంఘటనలు ఉదాహరణలుగా దేవుడు పౌలు ద్వారాగా కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు. ఇందులో నుంచి ఒక అంశాన్ని నేను మీకు బోధించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అంశం ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ సర్వ్ యాజ్ ప్రజెంట్ వార్నింగ్స్. గత అనుభవాలు నేటి హెచ్చరికలు. గత అనుభవాలు అంటే ఇజ్రాయేలు యొక్క సమూహములో పాత నిబంధనలో వారికి కలిగిన అనుభవాలు, ఎదురైనటువంటి అనుభవాలు, వాటిని దేవుడు మనకి నేటి దినములో ఒక హెచ్చరికను దేవుడు చేస్తున్నాడు. మనందరం కూడా ఈ సంవత్సరం ముగింపులో ఉన్నాం. సంవత్సరం అయిపోవస్తుంది. ఇంకొక 2 వారాలైతే ఈ యొక్క 2025 సంవత్సరం ముగించబడుతుంది. నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. కాబట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నటువంటి మనతో దేవుడు గత అనుభవాలని మనకు జ్ఞాపకం చేస్తూ ఆ అనుభవాల ద్వారాగా దేవుడు కొన్ని హెచ్చరికలు దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాక్య భాగాన్ని మనం గమనిస్తే క్రైస్తవ జీవితం ఆశీర్వాదాలతో నిండినదే. చాలామంది ప్రసంగాలు మనం వింటుంటాం. టీవీలో, వాట్సాప్లో, యూట్యూబ్లలో ఎంతోమంది సేవకులు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీకు మేలు కలుగుద్ది, మీకు ఎన్నో రకాలుగా దేవుడు ఆశీర్వాదాలు కలిగిస్తాడని ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఒకసారి ఏమైందంటే ఒక కుటుంబం ప్రార్థనకు ఆహ్వానించారు ఒక స్థలంలో. వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారు, అయితే నన్ను కూడా ఆహ్వానించారు. ఆ కుటుంబానికి నేను బాగా తెలుసు. కుటుంబ ప్రార్థనకు ఆహ్వానిస్తే ఆ స్థానిక సంఘ కాపరి వాళ్ళ పాస్టర్ గారు మొదటగా ఆయన కొన్ని విషయాలు వాక్యంలో నుంచి చెప్పి నాకు సమయం ఇచ్చాడు. ఆయన ప్రసంగం అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు గొప్ప మేలు చేస్తాడు, మీరు అసలు రాబోతున్న దినాల్లో అసలు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, మీ పిల్లలు మీరు అంతా కూడా సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ వాళ్ళని దేవుడు బ్లెస్ చేశాడు. ఆయన ఒక పెద్ద ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, భార్యకి జాబు, ఏమండి పిల్లలకు జాబులే, ఇంకేం కావాలా? దీవెన వచ్చేసింది కదా. దేవుడు అన్ని విధాలుగా దీవించాడు. ఆ దీవించబడిన వాళ్ళకి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకేం చేసుకుంటాం? కట్టుకోపోతాం. ఏమంటే ఎంత సంపాదించినా మనము ఇక్కడ అనుభవించటానికే కానీ పట్టుకొని పోయేది ఏం లేదు. ఏం అనుభవిస్తాం? మా అంటే మనకు శరీరానికి బట్టలు కొనుక్కుంటాం, 3 పూట్ల అన్నం తింటాం. ఏమంటే అంతే కదా. అన్నము, బట్టలు, ఉండటానికి కొద్ది గొప్ప ఇల్లు, అంతకు మించి మనం ఏమైనా చేయగలుగుతామా? పిల్లల్ని చదివించగలుగుతాం, అంతకు మించి మనం ఏం చేయలేం. ఎంత సంపాదించినా ఏది చేసినా దేవుని బిడ్డలారా మనం పట్టుకొని పోయేది ఏమీ లేదు. అయితే ఆయన ప్రసంగం అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, వాళ్ళ ఇంటి పేర్లతో సహా పెట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్తా ఉంటే ఇక ఒక అరగంట సేపు మాట్లాడి నాకు ఇచ్చాడు సమయం ఇస్తే నేను అన్నాను, ఒకటే చెప్పాను, దేవుడు దీవిస్తాడంటే మన దేశంలో అంబానీ, అదానీ వాళ్ళు మనకంటే ధనవంతులా లేకపోతే పేదవాళ్ళు చెప్పాలి? మరి ఎందుకు వాళ్ళు దేవుడు నమ్మలేదు కదా? వాళ్ళకెందుకు ఉంది అంత ధనము, మనకెందుకు లేదు? ఉదాహరణకి బంగారాజుని తీసుకుందాం, దేవుడు నమ్మలేదు, పక్క విగ్రహారాధికుడు ఆయన. కాకపోతే లోకరీతిగా ఆయనలో ఒక మంచి ఆలోచన ఉండొచ్చు. నలుగురికి నేను సహాయం చేయాలి, నలుగురికి నేను మేలు చేయాలి, నా మూలంగా కొంతమంది బ్రతకాలని ఆలోచన ఉండొచ్చు. అటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. కొర్నేలు ఉన్నాడు, మీకు తెలుసో లేదో.
కొర్నేలి రక్షణ పొందకున్నప్పటికీ బహుధర్మం చేయవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. అయినా పరలోకం ఇస్తారాయ అని చెప్పాడు దేవుడు. పేతురును పంపించి రక్షణ గురించి చెప్పించి బాప్తీసం పొందేటట్లుగా దేవుడు చేశాడు. అంటే రక్షణ లేకుండా, ప్రభువు లేకుండా ఈ లోకంలో మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంతమందికి మనము ఉపాధి కల్పించినా, ఎంతమందికి మనము ఆశ్రయం కల్పించినా అది ఈ లోకం వరకు అంతరించిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాను, కొన్ని వేల మంది లక్షల మంది నా నీడలో బ్రతికారు, లేకపోతే అదాన్ని తీసుకుందాం, అంబాని తీసుకుందాం, చాలామంది కంపెనీలు నేను ఉపాధి కల్పించానంటే దేవుడు అంటాడు, వితౌట్ సాల్వేషన్, నీకు రక్షణ లేకుండా, నన్ను అంగీకరించకుండా భూమి మీద నువ్వు ఎన్ని పనులు చేసినా అది నాకు సంబంధం లేదు. ఒకవేళ నువ్వు అన్ని పనులు చేసినా చేయకపోయినా, కొన్ని చేసినా మొత్తం చేసినా, నన్ను కలిగి చేస్తే తప్ప నీకు రక్షణ లేదు. చూడండి, దీవెన అనేది ఈనాడు క్రైస్తవ సమాజానికి ఎంతోమంది బోధకులు దాన్ని ఒక ఎర్రగా వేసి ఒక ఆయుధంగా వాడుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బులు రాబట్టేటువంటి బోధకులు లేకపోలేదు. దీవెన బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు అంతే. ఒకవేళ నువ్వు ఉన్నత స్థాయికి వెళితే మంచిదే, దేవుడిచ్చిందే కాదనట్లేదు. దేవుడిచ్చిన దాన్ని మనము ఈ లోకములో మనకు కావాల్సినంత అనుభవించి మిగతాది దేవునికి అప్పగించాలి. అప్పుడు మాత్రమే పరలోకంలో గొప్ప బహుమానం. అప్పుడు నేను వాక్యంలో ఏం చెప్పానంటే, ఆల్రెడీ దీవించబడ్డారు మీరు. నేనేం చెప్పానంటే, దేవుణ్ణి మర్చిపోవద్దని చెప్పాను. దేవుణ్ణి మర్చిపోవటానికి మొదటగా మనకు అడ్డుపడేది ధనమే. ఆల్రెడీ కోట్లకు సంపాదించారు, వారు మంచి ధనవంతులే. కానీ ధనవంతుల దగ్గరికి, ఒక గుడిసెలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి 3 పూట్ల ఆహారం లేక అల్లాడిపోతున్న దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు యేసు ప్రభు నమ్ముకో, నేను దీవిస్తాడు, నీ స్థితి మారుద్దంటే వాడికి ఒక ఆశ కలుగుతుంది. అయ్యో నాకు ఇల్లు లేదు, నా పిల్లలు సరిగ్గా చదువు లేదు, నా స్థితి ఇలాగుంది, యేసయ్యను నమ్ముకుంటే నన్ను దీవిస్తాడంటే అది రక్షణ వరకు, అంతవరకు ఓకే. కానీ దీవించబడిన దగ్గరికి వెళ్ళి దేవుడు దీవిస్తాడంటే కాదు. దేవుడు దీవించాడు ఆల్రెడీ. ఆ దీవెనలో నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మర్చిపోయావా, అల్లాడి ఆకులు మేస్తావు అని నేను ప్రసంగం చేశాను. ఎందుకు నేను ఈ సమయంలో చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితం ఆశీర్వాదాలతో నిండినదే కాదనట్లేదు. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా దీవిస్తాడు. ఆ దీవెన శారీరకంగా, ఆ దీవెన ఆధ్యాత్మికంగా, ఆ దీవెన ఆర్థికంగా, ఈ 3 కోణాలలో దేవుడు దీవిస్తాడు. క్రైస్తవ జీవితము ఆశీర్వాదాలతో నిండినదే, కానీ అదే సమయంలో జాగ్రత్తగా నడవవలసిన జీవితం మనం జీవించాలి. ఏంటి చెప్పండి? క్రైస్తవ జీవితం ఆశీర్వాదంతోనే కూడిందే, అందులో డౌట్ లేదు. కానీ ఈ ఆశీర్వాదముతో కూడినటువంటి ఈ జీవితం అదే సమయంలో, అంటే దేవుడు దీవించిన సమయంలో ఆయనతో ఎంతో జాగ్రత్తగా నడవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఇశ్రాయేలీయుల ప్రజల చరిత్రను ఒక అద్దంలా చూపిస్తున్నాడు. కొరింథీ సంఘానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను చూశారు, ఆశీర్వాదాలు పొందారు, అద్భుతాలను అనుభవించారు. అంటే దేవుని చూశారు, చూసిన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వీళ్ళు అద్భుతాలను అనుభవించారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రశ్న ఏంటంటే, వారు ఎందుకు పడిపోయారు? ఒకవేళ వారు పడిపోయినట్లుగా మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఎలా జాగ్రత్త పడాలి? అర్థమవుతున్నాయి నా మాటలు? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి చూశారు, అద్భుతాలను అనుభవించారు, పొందుకున్నారు, అద్భుతాలు అనుభవించారు, ఆశీర్వాదాలు పొందారు, అద్భుతాలు అనుభవించారు. అయినా వాళ్ళు పడిపోయారు. వాళ్ళు ఎందుకు పడిపోయారు అన్నది తర్వాత చూద్దాం. అయితే వాళ్ళు పడిపోయినట్లుగా మనము పడకుండా జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా మనము కలిగి ఉండాలని
దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎందుకు పడిపోయారు, మనం పడిపోకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఈ ప్రశ్నలకు సమాధానం మన వాక్యంలో నుంచి ఒక్కొక్కటిగా నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా చూస్తే మొదటి 4 వచనాలు చదువుదాం. మనం చదివిన వాక్య భాగంలో 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చాలండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని అద్భుతమైన కృపను అనుభవించిన వారు. ఎవరండి వీళ్ళు? దేవుని అద్భుతమైన కృప అంటే, కృప అంటే మామూలుగా నోటితో చెప్పడం కాదు. కృప, అద్భుతమైన కృప ఉంది, మామూలు కృప ఉంది. కృపలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే వీళ్ళు దేవుని అద్భుతమైన కృపను, శ్రేష్టమైన కృపను, మహిమ కలిగిన కృపను, ఉన్నతమైన కృపను అనుభవించిన వారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ గురించి పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, వాళ్ళంట మేఘం క్రింద నడిచారంట. దేని కింద నడిచారు? మేఘం కింద నడిచారు. మేఘం క్రింద నడవటం అంటే, మేఘం అంటే దాని అర్థం ఏంటంటే, మేఘం అనగా దేవుని యొక్క సన్నిధి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరి సన్నిధిలో నడిచారు? దేవుని సన్నిధిలో నడిచారు. మీరు తీయనక్కర్లేదు కానీ నిర్గమాకాండము 13:21 విధంగా రాయబడింది. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చును. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాల అరణ్యములో నడిపించాడు. వాళ్ళు నడిపిస్తున్న క్రమంలో దేవుడు పగలేమో మేఘస్తంభము, రాత్రి ఏమో అగ్ని స్తంభం. అంటే పగలు వారికి వెండ దెబ్బ తగలకుండా అరణ్యములో వాళ్ళకి మేఘస్తంభము, చల్లటి నీడలాగా మేఘస్తంభము వారికి వారి పైన ఉండి ముందు వెనకాల ఉండి దేవుడు వారిని ఆ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. రాత్రి అయిందంటే అరణ్యములో చీకటి పడితే వాళ్ళకి త్రోవ తెలియదు కాబట్టి చీకట్లో పాములు, తేళ్ళు, రాళ్ళు, రప్పలు, ముండ్లు, ఆ అరణ్య త్రోవలు, అడవిలో ఎటు వెళ్ళాలి అర్థం కాదు కాబట్టి అరణ్యములో రాత్రి వేళ దేవుడు అగ్ని స్తంభముగా ఆయన వెలుగై ఉండి ముందు వెనకాల వారిని నడిపిస్తూ వచ్చాడనమాట. అంటే వారు మేఘం కింద నడిచారు. దేవుని బిడ్డలారా, వారిని మేఘం అనగా దేవుని సన్నిధి. అంటే దేవుడు తన సన్నిధిలో వారికి ఆయన వెలుగై ఉండి, ఆయన దేవుని బిడ్డలారా ఆయన ఒక మేఘమై ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడనమాట. మన జీవితంలో కూడా దేవుడు దారి చూపించేవాడై ఉన్నాడు. ఎవరైతే మేఘం అనే దేవుని సన్నిధిలో నడవటానికి ఇష్టపడతారో ఆ దేవుని సన్నిధిలో ఉన్నవారికి దేవుడు వారి మీదకి దేవుని బిడ్డలారా ఆ మేఘం అనే దేవుని సన్నిధిని ఉంచుతాడు. ఆ సన్నిధిలో నడిచే వారికి వెలుగనే తన వాక్యమును వెలిగించి వారిని దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు మేఘం కింద నడిచారు. ఒకటి. రెండవది, ఎర్ర సముద్రమును దాటారంట. అంతే కదా? అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నడిచారు. ఒకటి. రెండవది, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, ఎర్ర సముద్రమును దాటారు. ఎర్ర సముద్రమును దాటేటువంటి అనుభవం ఏం చూపిస్తుందంటే, బానిసత్వం నుండి విమోచన. ఎక్కడి నుండి? ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. మొత్తానికి బయటకు వస్తే ఎర్ర సముద్రం ముందుంది. వెనకాల చూస్తే శత్రువులు
తరుముకుంటూ వస్తున్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు అందరూ అన్నారు, అయ్యో మాకు ఐగుప్తులో సమాధులు లేక ఈ మోషే మమ్మల్ని ఇక్కడ చావటానికి తీసుకొచ్చాడని చెప్పి భయపడుతున్నారు. కానీ దేవుడు ఏం చేసినట్టు అద్భుతంగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించారు. అంటే ఎర్ర సముద్రమును దాటకపోతే ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారికి విడుదల వచ్చేది కాదు. ఒకవేళ దేవుడే కనుక ఎర్ర సముద్రమును పాయలు చేయకపోతే వారిని ఐగుప్తీయులు మరలా బానిసలుగా పట్టుకొని పోయేవారు. అయితే దేవుడు ఎక్కడి నుంచి వారిని విడిపించాడంటే బానిసత్వం నుండి విమోచన. ఎర్ర సముద్రంను దాటే అనుభవము బానిసత్వం నుండి విమోచన. నిర్గమాకాండము 14:22 చదవలసిన పని లేదు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. అంటే వాళ్ళ అనుభవం చూడండి. ఒకటి మేఘం క్రింద నడిచారు, రెండవది ఎర్ర సముద్రమును దాటారు. ఇవి 2 నేటి కాలంలో మనకేం చూపిస్తుందంటే మనము కూడా పాపం అనే బానిసత్వం నుండి విడుదల పొందాము. ఎర్ర సముద్రము 2 అనుభవాలు చూపిస్తుంది. ఒకటి వారు ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచన పొందుట, రెండవది ఆ ఎర్ర సముద్రం నుంచి దాటినప్పుడే వాళ్ళకి బాప్తిసం జరిగిపోయింది. మనల్ని కూడా దేవుడు పాపమనే బానిసత్వం నుండి విడిపించాడు. ఆయన విడిపించి పరలోకానికి వెళ్ళే మార్గము దేని గుండా తీసుకొచ్చాడంటే రక్షణ పొందుట ద్వారా మనం పరలోకానికి వెళ్ళే మార్గంలో మనం కూడా ఉన్నాం. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని కూడా పాపమనే బానిసత్వం నుండి విడిపించాడు, విడుదల పొందాం. ఇక 3 అనుభవం ఏంటంటే వాళ్ళు 3 అనుభవం 3వ వచనం 4వ వచనం చదువుదాం. 3 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును. ఇక్కడ నుంచి అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈ 3-4 వచనాలు 3 అనుభవం ఏంటంటే ఆత్మీయ ఆహారము, ఆత్మీయ నీరు. ఏంటండి? ఆత్మీయ ఆహారము, ఆత్మీయ నీరు. ఇజ్రాయేలు ప్రజలకి ఆత్మీయ ఆహారము, ఆత్మీయ నీరేంటి? ఆత్మీయ ఆహారము పరలోకం నుంచి దేవుడు కురిపించిన మన్నా. వాళ్ళకి ఆత్మీయ దాహము నీరేంటంటే బండను చీల్చి వాళ్ళకి దాహము తీర్చాడు దేవుడు. అంటే మన్నా పరలోక ఆహారం అయితే రాయి నుండి వచ్చిన నీరు వాళ్లకు ఆత్మీయ నీరు. ఈ విషయాలు నిర్గమాకాండము 16వ అధ్యాయము 15వ వచనము 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. పౌలు కూడా తన పత్రికలో స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఆ రాయి క్రీస్తే. ఏ రాయి? ఆ రాయి, ఆ బండ క్రీస్తు. బండనగా క్రీస్తు. అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు క్రీస్తు దేవుడు కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా బండ రూపంలో క్రీస్తుగా వారితో ఉండి దేవుని బిడ్డలారా వారికి పరలోకము నుండి మన్నాను కురిపించి బండన పడుతున్నటువంటి క్రీస్తులో నుంచి వారి ఆత్మీయ దాహమును దేవుడు తీరుస్తూ వచ్చాడు. నేటి దినాలలో కూడా దేవుడు మనల్ని కూడా వాక్యమైనటువంటి ఈ మన్నాతో దేవుడు మనల్ని పోషిస్తూ దేవుని బిడ్డలారా ఇదిగో ప్రభు శరీరమైనటువంటి ఆ యొక్క ఆహారము చేత మనల్ని పోషిస్తూ ప్రభు యొక్క రక్తము చేత మన యొక్క ఆత్మ దాహాన్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 3 అనుభవాలు వాళ్ళకి. ఒకటి మేఘం క్రింద నడిచారు, రెండవది ఎర్ర సముద్రం దాటిన అనుభవం వాళ్ళకు ఉంది, మూడవది అరణ్యములో ఆత్మీయ ఆహారమును, ఆత్మీయ నీరును వారు పొందుకొని అనుభవించినటువంటి అనుభవం కూడా వారికి ఉంది. అంటే పాత నిబంధనలో కూడా క్రీస్తు వారికి తోడుగా ఉన్నాడని అర్థం. ఈ 4 వచనాలలో నుంచి మనము నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆత్మీయ అనుభవాలు ఇవన్నీ ఉన్నంత మాత్రాన దేవునికి
ఇష్టలమయ్యామన్న హామీ కాదు. నేను దీవించబడ్డానంటే దేవునికి ఇష్టడుగా ఉన్నట్టు కాదు. నేను ఆత్మీయంగా ఉన్నానంటే దేవునికి ఇష్టడుగా ఉన్నట్టు కాదు. ఏమండి, ఆత్మీయ అనుభవం, ఏమండి, అద్భుతం జరిగింది నీ జీవితంలో అంటే దేవునికి ఇష్టంగా ఉన్నావని అద్భుతం జరిగిందని కాదు ఇక్కడ. ఏమండి, వాళ్ళు మేఘము క్రింద నడిచారు, ఎర్ర సముద్రమును దాటారు, ఆత్మీయ ఆహారమును ఆత్మీయ నీరును వారు కలిగిన అనుభవంలో ఉన్నారు. అయినా వారి జీవితంలో అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు, అన్ని మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేసిన 5వ వచనం దగ్గరకు వచ్చేసరికల్లా పౌలు ఏమంటున్నాడో తెలుసా? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలు కాని వారు అయిన ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఒకటి, దేవుని అద్భుతమైన కృపను అనుభవించిన వారు ఇజ్రాయేల్ ప్రజలు. రెండవది, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే దేవునికి ఇష్టలు కాని వారు ఇజ్రాయేల్ ప్రజలు. వారిలో చాలామందిపై దేవుడు సంతోషించలేదంట. ఎందుకంటే వారికి విశ్వాసం ఉన్నా, విమోచన ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా ఏమి లేదు, వాళ్ళకంటే విధేయత లేదు. మేఘం కింద నడిచారు, ఎర్ర సముద్రమును దాటారు, ఏమండి, పరలోకం నుండి మన్నాను భుజించారు, బండ నుండి నీరు తాగారు, దాహం తీర్చుకున్నారు. ఇన్ని అనుభవాల గుండా, ఇన్ని అద్భుతాల గుండా, ఇన్ని ఆత్మీయ అనుభవాల గుండా వారు ప్రయాణం చేసిన దేవుడు ఏమంటున్నాడంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, అద్భుతం ముఖ్యమా, దేవునికి ఇష్టంగా జీవించేది ముఖ్యమా? అద్భుతం చేసింది ఎవరు వాళ్ళ మధ్యలో? దేవుడే. చేసిన దేవుడే ఏమంటున్నాడంటే వారు నాకు ఇష్టంగా లేరు. కాబట్టి క్రైస్తవ జీవితము అద్భుతాల దిశగా ప్రయాణం చేయకూడదు. అద్భుతం అనేది పరిచర్యలో ఒక భాగం. అద్భుతం చేయటం అనేది అది దేవుని ఇష్టం. దేవుడు ఇష్టపడే చేశాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దేవుడు కలుగు చేసుకొని పాయలు చేశాడు. ఏమండి, ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారి మొర, వారి కన్నీరుని దేవుడు విని దేవుడు ఇష్టపడే ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించాడు. దేవుడు ఇష్టపడే, ఏమండి, అరణ్యములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. ఏమండి, దేవుడు ఇష్టపడే, అయ్యో మాకు అన్నం కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు మాంసం కావాలంటే ఆ పరలోకం నుండి మన్నాను పూరేలను దేవుడు పంపించాడు. దేవుడు వారు దాహంతో ఉన్నప్పుడు మాకు నీళ్లు లేవు, అడవిలో మేము దాహంతో చచ్చిపోతున్నాము, ఐగుప్తులో మాకు సమాధులు లేవా, ఐగుప్తులో మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము లేక ఇక్కడ తీసుకొచ్చావని మోషే మీద సనుగుతూ గులుగుతూ, ఏమండి, నానా రకాలుగా చేస్తున్నప్పుడు దేవుడే కదా అన్ని చేసింది. చేసిన దేవుడు ఏమంటున్నాడంటే వారు నాకు ఇష్టంగా లేరు. అంటే అన్ని అద్భుతాలు చేసిన, అన్ని ఆత్మీయ అనుభవాల గుండా వారు నడిపించబడ్డా, దేవుని బిడ్డలారా, అన్ని మహిమ కలిగిన కార్యాలు వారి మధ్యలో వారు చూసినప్పటికీ వారు దేవునికి ఇష్టంగా లేరు అన్న సంగతి మనము ఈ పగటి పూట జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం ఉంది వారిలో, విమోచన ఉన్న, విడుదల ఉన్న, విడిపించబడిన దేవుని సన్నిధిలో వారు నడిచినప్పటికీ వారిలో ఏమి లేదంటే విధేయత లేదు. విధేయత లేదు. దేవుణ్ణి సంతోషపరిచేది, దేవునికి ఇష్టం కలిగించేది, దేవుడు నీ ద్వారా చేసిన అద్భుతాన్ని బట్టి అమ్మ దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తే నా జీవితంలో అద్భుతం చేస్తాడు అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అద్భుతం చేయట్లేదు. దేవుడు ఆయన ఇష్టపడే చేస్తున్నాడు, నిన్ను బట్టి కాదు, ఆయన ఇష్టంతో చేస్తున్నాడు. అయితే ఆయనకు నువ్వు ఇష్టంగా మారేది ఏంటో తెలుసా? విధేయత, అవిధేయత కాదు. వారు దేవుని మేలు పొందిన, దేవుని ఆశీర్వాదాలు పొందిన దేవునికి అవిధేయులుగా మారారు. ఇప్పుడు చూడండి, పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతారు, పెంచుతారు, చదివిస్తారు, గొప్ప వాళ్ళని చేస్తారు, అన్నీ ఎట్లా చేస్తారు? అయ్యో నా పిల్లలని చేస్తారు. ఇప్పుడు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత, లేకపోతే ఎప్పుడైనా కావచ్చు, ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టంగా లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది? అదే పిల్లలు
తల్లిదండ్రులకు విధేయత చూపి ప్రతి విషయంలో తల్లిదండ్రులకు లోబడి, ప్రతి విషయంలో తల్లిదండ్రుల మాట విని, ప్రతి విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఇష్టం, సంతోషం, ఆనందం. అదే పిల్లలు తల్లిదండ్రుల మాట ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటి, అదే పిల్లలు తల్లిదండ్రులు చేయమన్నది ఒకటైతే వాళ్ళు చేసేది ఇంకొకటి, అదే పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన దానికి ఆపోజిట్గా వ్యతిరేకమైనటువంటి డైరెక్షన్లో వారు వెళ్తూ ఉంటే అదే తల్లిదండ్రులు ఏమంటారంటే, నేనే కన్నాను వాడిని, నేనే పెంచాను, నేనే చదివించాను, నేనే అన్ని చేశాను, నేనే అంత కష్టపడి చేశాను, అయినా వాడంటే నాకు ఇష్టం లేదు, అయినా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా మాట వినట్లేదు. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడే అన్ని చేశాడు. ఏమండి, వారికి అన్ని అనుభవాలు ఉన్నా వారు దేవునికి ఇష్టలుగా లేరు అన్న సంగతి మనము ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ పత్రికలో 3:17 రాయబడింది, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు లేక అవయములు అరణ్యములో రాలిపోయను అనే మాటను పౌలు ఎబ్రీ పత్రికలో ప్రస్తావిస్తాడు. ఎవరి మీద దేవుడు కోపడ్డాడు? అరణ్యములో పడిపోయిన వారు ఎవరండి? అరణ్యములో పడిపోయిన వారు ఎవరు? ఇశ్రాయేలులే. అసలు విషయం చెప్పట్లేదు మీరు. అరణ్యములో పడిపోయిన వారు ఇశ్రాయేలీలే. కానీ ఎటువంటి వారు వాళ్ళు? దేవుడు ఆశీర్వాదాలు చేత నింపబడిన వారు, దేవుని మహిమను కళ్ళారా చూసిన వారు, ఏమండి దేవుని యొక్క అద్భుతాల బాటలో నడిచిన వారు, ఏమండి దేవుని యొక్క మహిమగలిగిన కార్యాల మధ్యలో నడిచిన వారు, దేవుని సన్నిధిలో నడిపించబడిన వారు, అరణ్యములో పడిపోయిన వారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వగలడు, కానీ అవిధేయులపై ఆయన సంతోషించాడు. ఏమి ఇవ్వగలడు దేవుడు? ఆశీర్వాదాలు నువ్వు అడగకపోయినా ఇస్తాడు ఆయన రూల్ అది అంతే. నన్ను పోషించు ప్రభు అని అడగక్కర్లేదు, ఆయన పోషిస్తాడు. అడవిలో ఏమండి పిట్టలు, జంతువులు, చిన్న చిన్న పక్షులు ఎలా పోషించబడుతున్నాయి? దేవుడే కదా. మరి వాటికంటే, ఆ పక్షుల కంటే, ఏమండి ఆ చిన్న పక్షుల కంటే కూడా మనము దేవుని దృష్టికి విలువైన వారము, శ్రేష్టమైన వారము. మరి ఆ పక్షులను దేవుడు పోషిస్తున్నప్పుడు ఆయన దృష్టికి విలువైన వారిగా, ఏమంటే శ్రేష్టమైన వారిగా దేవుడు భావిస్తున్నప్పుడు ఆయన మనల్ని పోషిస్తాడు. ఆయన గర్భఫలం ఇవ్వడా? ఇస్తాడు. పిల్లలకు ఉద్యోగం ఇవ్వడా? ఇస్తాడు. వివాహాలు జరిగిస్తాడు. కానీ అద్భుతాలు దేవుడు ఇవ్వగలడు, కానీ అవిధేయులపై దేవుడు సంతోషించలేడు. దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడంటే విధేయత కలిగిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా దేవుని అద్భుతమైన కృపను అనుభవించిన వారు ఒకటి, రెండవది దేవునికి ఇష్టలు కాని వారైన ప్రజలు. మూడవ విషయం ఏంటంటే పౌలు 6-10 వరకు ఏమంటున్నాడంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎవరు ఆశించిన వాటిని? ఇశ్రాయేలు ప్రజలు ఆశించిన వాటిని మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అందుకనే మన ప్రసంగం అంశం, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే గత అనుభవాలు నేటి హెచ్చరికలు. అంటే గత అనుభవాలు నేటి హెచ్చరికలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు? పౌలు ద్వారా కొరింథీ సంఘానికి దేవుడు ఈరోజు మనతో ఎందుకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే, గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో చెడ్డ అనుభవాలు, వాటిని మనము ఇప్పుడు ప్రస్తుతము చెయ్యకూడదని దేవుడు హెచ్చరికగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మూడవది ఏంటంటే మనకు హెచ్చరికగా రాయబడినటువంటి పాపాలు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు అద్భుతమైన కృపను అనుభవించారు. ఆ కృపను అనుభవించినటువంటి వారు దేవునికి ఇష్టంగా జీవించలేకపోయారు. అయితే దేవుడు
నా కృపను అనుభవించారు ఇశ్రాయేలు ప్రజలు, అద్భుతాలు చూశారు, ఏమండి ఆశీర్వాదాలు పొందుకున్నారు. అరణ్యంలో 40 సంవత్సరాలు నేను వారికి తోడే ఉండి నడిపించాను, అయినా వారు నాకు ఇష్టలుగా ఉండలేకపోయారు. అయితే మీరు వారు చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు, వాళ్ళు చేసినటువంటి పాపాలు మనం చేయకూడదని దేవుడు ఒక హెచ్చరికగా కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. పౌలు 5 పెద్ద పాపాలను చెప్పాడు ఇక్కడ. 5 పెద్ద పాపాలు. ఒకటి ఏంటంటే 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము. చాలు. మొదటిది ఏంటంటే పౌలు ప్రస్తావించిన 5 పాపాల విషయం. 5 పాపాలు. ఒకటి చెడ్డ కోరికలు. ఏంటంట? వాళ్ళు ఏం ఆశించారు? మంచిదాన్ని ఆశించారా? దేవుడు వారిని ఇష్టపడే వాటిని ఆశించారా? దేవుడు వారి విషయమై సంతోషించే వాటిని ఆశించారా? నెవర్. అట్లా ఆశించలేదు. వాళ్ళు ఏం ఆశించారో తెలుసా? చెడ్డ కోరికలను వారు ఇశ్రాయేలు ప్రజలు ఆశించారు. ఎవరు వాళ్ళు? అద్భుతాలను చూసిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవుని మహిమను చూసిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆశీర్వాదం చేత నింపబడిన వారు. ఎవరు వాళ్ళు? అరణ్యములో 40 సంవత్సరాలు దేవుని చేత నడిపించబడిన వారంట. చెడ్డ కోరికలు వారు ఆశించిన ప్రకారం, వారంటే ఇశ్రాయేలు ప్రజలు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు, అంటే అంత దేవుని ఆశీర్వాదాల చేత నింపబడిన వారే చెడ్డ వాటిని ఆశించి పడిపోయారు. నేనంటాను, ఈ సంవత్సరం ముగింపులో ఉన్నాం. ఇంకా కొన్ని దినాలలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో గత అనుభవాలను దేవుడు ముందు పెట్టి నేటి దినాన దేవుడు మనకు ఒక హెచ్చరికిస్తున్నాడు. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఆశించిన చెడ్డవి ఏవైతే ఉన్నాయో మనము ఆశించకుండా ఉండాలి. దేవుని బిడ్డలారా, చెడ్డ కోరికలు సంఖ్యాకాండము 11:4 ఈ విధంగా రాయబడింది. నేను చదువుతాను. వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. దేవుడు ఆల్రెడీ ఆకాశం నుండి మన్నాను పూరేలను కురిపించి సమృద్ధిగా ఇస్తే, ఏమండి తిని తృప్తి చెందిన తర్వాత, అంత బాగున్న తర్వాత మళ్ళీ మోషే మీద సనుగుతూ గునుగుతూ ఏడుస్తున్నారంట. అయ్యో మాకు మాంసం ఎక్కడి నుంచి వస్తుందని. ఆయన ఇప్పుడు ఒక గిన్నెడు బిర్యానీ తిన్న తర్వాత, మంచి కడుపు నిండా తిన్నాం, అయిపోయింది. తిన్న తర్వాత కూడా ఇంకా నాకు కావాలని ఏడిస్తే దాన్ని ఏమంటారు? చెడ్డ కోరిక, మంచి కోరిక? ఒకవేళ నీ దగ్గర లేకపోతే, అయ్యో నా దగ్గర లేదు, ఇది నాకుంటే బాగుండని దేవుని దగ్గర ఏడిస్తే అది కోరికే. ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని అనుభవిస్తున్నావు, దాని రుచి చూసావు, అన్నీ చూడక కూడా మళ్ళీ దాన్ని ఆశిస్తే అది చెడ్డ కోరిక. అర్థమవుతుందా? కాబట్టి చెడ్డ కోరికలు, దేవుడిచ్చిన దానిపై అసంతృప్తి, ఇంకా ఇంకా కావాలనే ఆశ. ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి గత కాలంలో దేవుడు సమృద్ధిగా వారిని పోషించినా, అయ్యో మాకు మాంసం కావాలని అరణ్యములో ఏడ్చారు, దేవునికి చిరాకు తెప్పించారు, మోషే మీద తిరగబడ్డారు. మరి నేటి సంఘంలో ఏంటి కోరికలు? వాళ్ళేమో మాకు మాంసం సరిపోలేదు, మాకు ఇంకా కావాలని దాని కొరకు తాత్కాలికమైన దాని కొరకు ఏడ్చారు. చెడ్డ కోరికలు. మరి నేటి సంఘంలో కోరికలు అంటే తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో గతంలో వాళ్ళు అరణ్యములో మాంసం కావాలని మాంసాపేక్ష కలిగి, మాకు మాంసం ఎవరు పెడతారు? అరణ్యంలో ఐగుప్తులో ఉంటే మంచిగా బానిస బతికినా, ఇటుకలు మట్టి దొక్కినా, ఏం చేసినా కనీసం ఎప్పుడో ఒక్కసారన్నా మేము మాంసం తిని మంచిగా తృప్తిగా ఉండేవాళ్ళము. ఈ అరణ్యంలో మాకు ఏం లేదు, అసలు మాకు ఏంటి లేదు, ఇచ్చినా కానీ సరిపోవట్లేదు వాళ్ళకి, ఇంకా ఇంకా కావాలని అత్యాశతో వాళ్ళు ఏడ్చారంట. మరి నేటి సంఘంలో కోరికలు అంటే తెలుసా? నేటి సంఘములో డబ్బు కోరికలు. ఏం కోరికలు చెప్పండి? డబ్బు కోరికలు, పదవి కోరిక, ఏమండి పేరు ప్రతిష్టల కోరిక. నేటి సంఘాలలో
అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు గతంలో వాళ్ళ మాంసాపేక్ష కలిగి మాకు ఎవరు పెడతారని ఏడ్చి కోరిన దాన్ని మరలా పదే పదే కోరుకున్నారు. నేటి సంఘంలో గత అనుభవం లేకపోవచ్చు, కానీ నేటి సంఘాలలో అనుభవాలు ఏంటో తెలుసా? డబ్బు మీద కోరిక. సేవకులైనా విశ్వాసులైనా నేటి సంఘాలలో డబ్బు మీద కోరిక లేని వాళ్ళు లేకపోలేదు. పదవి మీద కోరిక, పేరు ప్రతిష్టల మీద కోరిక. సంఘాలలో పదవులు కావాలా, నన్ను పెద్దగా ఉంచాలా, నన్ను గొప్ప చేయాలా, నా పేరే ప్రస్తావించాలా, పదే పదే నాకే అన్నిటికీ అవకాశం ఇవ్వాలా, పదే పదే నన్నే గొప్ప చేయాలా. దీన్ని ఏమంటారంటే పేరు ప్రతిష్టతల కోరిక. దిస్ ఇస్ వెరీ డేంజర్. ఇది మనిషిని పతనంలోకి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎన్ని సంఘాలు మీరు చూడండి, డబ్బుల విషయంలో గొడవపడిన సంఘాలు, పాస్టర్ మీద తగాదు పెట్టుకున్నటువంటి విశ్వాసులు. డబ్బు మీద కోరిక, లేకపోతే సేవకులే సంఘాన్ని పక్కదవ పట్టించి డబ్బు మీద వ్యామోహంతో రకరకాల పనులు చేసి సంఘాలలో విశ్వాసుల దగ్గర డబ్బుని ఆశించి వెతికే వాళ్ళు లేకపోలేదు. నేటి సంఘంలో డబ్బు కోరిక ఎక్కువగా ఉంది. నేటి సంఘాలలో పదవి కోరిక ఎక్కువగా ఉంది. నేటి సంఘాలలో పేరు ప్రతిష్టల కోరిక ఎక్కువగా ఉంది. అందుకని 1 తిమోతి 6:9 ఏమని రాయబడిందంటే, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. కాబట్టి కోరికలు, ఇజ్రాయేలు ప్రజలు కోరినటువంటి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్లు వారి యొక్క కోరికలు ఏంటో తెలుసా? వారు చెడ్డ వాటిని కోరారు. మనము చెడ్డ వాటిని కోరకూడదని పౌలు 6వ వచనంలో ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవంట. అంటే వాళ్ళు ఆశించారని మనం ఆశించకూడదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి, విశ్వాసకైనా సేవకుడికైనా దేని మీద, లోక సంబంధమైన వాటి మీద కోరిక ఉండకూడదు. చాలామంది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నారంటే, నేనంటాను, దేవుని పని కొరకు నువ్వు ఎంత చేసినా సేవకుడి నోట నీ పేరు ఎంత రాకుండా ఉంటే అంత దేవుడిని నెచ్చిస్తాడు. అది రహస్యం, నీకు తెలుసుకోవాలి. ఒకవేళ సేవకుని కుటుంబానికి నువ్వేమన్నా చేసినా, సంఘంలో నువ్వేమన్నా పరిచర్య చేసినా, లేకపోతే సంఘంలో నువ్వు ఏ రకంగా సహకరించినా నీ పేరు సేవకునిలో నుంచి బయటికి రావట్లేదంటే అదేదో కావాలని చేసేటువంటి ఒక పరిణామంలో జరిగేది కాదు. దేవుడే నీ పేరును మరుగు చేస్తున్నాడు. నీకు రావాల్సిన ఆశీర్వాదము దేవుడు ఆయన ఇవ్వాలని ఆశించి ఆయన మర్చిపోయేటట్లుగా చేస్తున్నాడు. మీరు చూడండి, నీ పేరు బయటికి రాలేదంటే నీవు ఆ చేసిన పరిచర్యకు ఖచ్చితంగా ప్రతిఫలము దేవుడు నీకు త్వరలో ఇవ్వబోతున్నాడని అర్థం. కాబట్టి ఎవరు కూడా నా పేరు చెప్పలేదే పాస్టర్ గారు, నా పేరు మోగించలేదే, అయ్యో నేను ఇది ఇచ్చాను కదా, నేను అది చేశాను కదా అని ఎవ్వరు కూడా బాధపడొద్దు. ఎందుకంటే ఆ బాధ ఏంటో తెలుసా? ఆ బాధ చెడ్డదానికి నడిపిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు వారు పతనమైపోవటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏంటంటే వారు చెడ్డ కోరికలు ఆశించారు. మరి మనం పడిపోకుండా ఉండాలంటే ఏం ఆశించకూడదు? చెడ్డ కోరికలు ఆశించకూడదు. చెడ్డ కోరికలు ఆశించకూడదు. కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉంటారంటే, కొన్ని సంఘాలలో పాస్టర్ గారికి ఏదైనా బాధ్యత అప్పగించాలని అంత అనిపించినంత వచ్చి లెక్కలు అడిగే వాళ్ళు ఉంటారు. లేరా? ఇక్కడ ఎవరు లేరులేండి, నన్ను ఎవరు అడగలేదు. కానీ ఇక్కడ ఎవరు లేరని అనుకుంటున్నాను. నన్ను ఇక్కడ వరకు వచ్చిన దగ్గర నుంచి ఎవరు అడగలేదు. కాకపోతే నేనే లెక్క చెప్తాను. ఎందుకంటే నా బాధ్యతగా సంఘానికి యథార్థత అనేది కనుపరచాలనే ఉద్దేశంతో. అది క్రమం. ఒకవేళ సేవకుడు వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నప్పుడు ప్రశ్నించవచ్చు, తప్పు కాదు, అడగవచ్చు. అయ్యా, మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఈ రకంగా మీరు వెళ్తున్నారు, ఇది ఎందుకో నాకు మంచిది కాదేమో అనిపిస్తుందండి, ఒకసారి మీరు కూడా ఆలోచించండి అని చెప్పడంలో తప్పు కాదు.
కానీ ప్రశ్నించటము, వాక్యానికి అనుగుణంగా వెళ్తున్న సేవకుడిని కూడా ప్రశ్నించటము, అది చాలా పెద్ద పొరపాటు. ఎవరిని కూడా మనం ప్రశ్నించకూడదు. ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్న సందర్భాలే మనం ప్రశ్నించాలా. దేవునికి ఇచ్చినవి దేవునికే. నువ్వు 1000 రూపాయలు ఇస్తావా, 2000 ఇస్తావా, 10,000 ఇస్తావా, ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? పాస్టర్ గారికి ఇచ్చానన్న ఆలోచనతో నువ్వు ఇస్తే నువ్వు ప్రశ్నించవచ్చు. ఎవరికి ఇచ్చావు? దేవునికి సేవకి ఇస్తున్నావు. దేవుని సేవకి ఇస్తే దేవుడు ఆయన లెక్క చెప్పుకుంటాడు. ఆయన ఖర్చు పెడతాడా, వాడుకుంటాడా, ఆయన ఇష్టం అయింది. దేవుని దగ్గర 2 వంతుల తీర్పు సేవకులకు ఉంది, 1 వంతు విశ్వాసులకు ఉంది. నువ్వెందుకు అనవసరంగా ప్రశ్నించి 2 వంతుల తీర్పులోకి వస్తావు? 2 వంతుల తీర్పులోకి రాకూడదు. దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. నీ డ్యూటీ ఏంటంటే దేవుని పనికి సహకరించటం వరకే నువ్వు ఉండాలి. కానీ ప్రశ్నించి ఎటువంటి కారణం లేకపోయినా ప్రశ్నించి 2 వంతుల తీర్పులోకి వచ్చే ప్రక్రియలోకి చేసుకోవద్దు. అట్లా చాలా సంఘాలు నేటి దినాలలో అలాగనే ఉన్నాయి. ఇక 2వ పాపము, పౌలు ప్రస్తావించిన 5 పాపాలలో ఒకటి చెడ్డ కోరికలు. 2వ పాపం ఏంటంటే 7వ వచనం చదువుదాం. జనులు తినుటకు త్రాగుటకు, చూడండి, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? కొత్త నిబంధన సంఘముతో. పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలు, ఇదిగో వారు జనులు తినటానికి త్రాగటానికి కూర్చున్నారు, ఆడుటకు లేచారు అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. 2వ పాపం ఏంటంటే విగ్రహారాధన. నిర్గమకాండము 32:6 నేనే చదువుతాను. 32:6 ఈ విధంగా రాయబడింది. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు వారు లేచారండి. ఎప్పుడు ఇది? మోషేని దేవుడు సీనాయి పర్వతం మీద కొండ మీదకి రమ్మన్నాడు. నాయనా నువ్వు రా, నాతో పాటు వచ్చేసి నీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, కొన్ని విషయాలు నేర్పిస్తానంటే మోషే ఉన్నపాటును లేచి సీనాయి పర్వతం ఎక్కి దేవుని సన్నిధిలో కూర్చొని 40 రోజులు రాత్రి పగళ్ళు పచ్చి మంచినీళ్ళు ఆహారం మీద ఎటువంటి ధ్యాస లేకుండా దేవునితో మమేకమైపోయి దేవుని సన్నిధిలో లీలమైపోయి దేవుడు అన్ని విషయాలు చెప్తా ఉంటే అన్నిటినీ మోషే వింటూ ఆ యొక్క 10 ఆజ్ఞలు ఆ పలకల మీద మోషే అన్నిటినీ క్రమంగా రాసుకుంటూ దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఆ సమయంలో రెమ్మలు లేచిన కొండ కింద ఉన్న వాళ్ళకి ఎక్కడ పోయిందండి పాస్టర్ గారు? ఈ మోషే ఎక్కడ పోయిందండి? మోషే అరణ్యం నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఈ కొండ అంచును వదిలేసి ఎక్కడ పోయింది? ఓ యెహోషువ, నువ్వు అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నావు కదా, ఏడు మీ అయ్యగారు మీ గురువు ఏడని యెహోషువ ప్రాణాలు తీయడం ప్రారంభించాడు. అసలు ఏడి మోషే ఏమైపోయాడు? సంఘాలలో లేరా? ఏందండి ఈ పాస్టర్ గారు ఎక్కడ పోయిండేనా? ఎక్కడ పోయిండండి ఈ పాస్టర్ గారు? ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఇట్లేనా ఈ పాస్టర్ గారు చేసేది? ఈయన బుద్ధి ఇట్లనే ఉంటుందా, ఈయన తలంపు ఇట్లనే ఉంటుందా అనేవాళ్ళు లేకపోలేదండి. చాలా సంఘాలలో నేను చూశాను. మోషేని కూడా అట్లనే అంటున్నారు. ఈ యెహోషువకి ఏం చేయాలి అర్థం కాక వీళ్ళుగా ఇక రిమ్మలు లేచినాయి, నా మీద పడేటట్టు అని చెప్పేసి మొత్తానికి మన దేవుడు ఏమైండు, ఈ మోషే ఏమైండు, అసలు దేవుడు అనేవాడు ఎక్కడుండని అని ప్రశ్నించారు. ఇక లాస్ట్కి తట్టుకోలేక మోషే వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం అంతా తీసి మొత్తం కాల్చి గట్టిగా ముద్ద చేసి ఒక దూడను తయారు చేసి, ఇదిగో ఈయనే మీ దేవుడు యెహోవా దేవుడు, ఇదిగో మోషే ఈయనే, అన్ని ఈయనే, మొత్తం మీరు ఆరాధించండి అంటే వాళ్ళందరూ బలులర్పించి ఆ దూడకు ఆరాధన చేసి దేవుని బిడ్డలారా అప్పుడు వాళ్ళు తినటానికి త్రాగటానికి ఆడటానికి కూర్చున్నారంట. విగ్రహారాధన. దేవునికి బదులు ఇతర వస్తువులు, బంగారము, దూడ లాంటివి. మరి నేడు వాళ్ళేమో విగ్రహారాధన, బంగారము దూడను బంగారంతో దూడం చేసుకొని వెండితో దూడం చేసుకొని వాళ్ళు విగ్రహారాధన ఒక బొమ్మను పెట్టుకొని ఆరాధన చేశారు. మరి నేటి సంఘంలో విగ్రహారాధన ఏంటో తెలుసా? డబ్బే దేవుడు. కొంతమందికి
సేవకులకైనా విశ్వాసులకైనా దేవుడు ముఖ్యం కాదు. వాళ్ళ దేవుడు ఎవరు? డబ్బులే దేవుడు, ఉద్యోగమే దేవుడు. ఏమండి, ఉద్యోగం దేవుడు, డబ్బులు దేవుడు, కొంతమంది ఇళ్ళల్లో పిల్లలే దేవుడు. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ మొదటి ప్రాధాన్యత డబ్బులకు ఇస్తారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ మొదటి ప్రాధాన్యత ఏమండి వాళ్ళు చేసే పనికి, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దానికి ఇస్తారు. వారి యొక్క మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేది పిల్లలకి ఇస్తారు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చే దేవుని స్థానంలో అన్నిటిని తీసుకొచ్చి నేటి సంఘాలలో డబ్బే దేవుడు, ఉద్యోగమే దేవుడు. కొంతమంది ఇక నేనే దేవుడు అనేవాళ్ళు లేకపోలేదు. సేవకులు, కొన్ని సంఘాల విశ్వాసులే, అసలు నీ లేకపోతే నువ్వు ఎలా రక్షణ పొందేది? అసలు నీ లేకపోతే పాస్టర్ గారికి గతి ఏంటండి? మేము లేకపోతే పాస్టర్ గారిని ఎవరు చూసుకుంటారు? మేము లేకపోతే పాస్టర్ గారు ఆ స్థితిలో ఉండేవాడా? అంటే తమ్మును తాము హెచ్చించుకోవటం, మేమే దేవుళ్ళు. అర్థమవుతుందండి? సంఘాలలో, నేటి సంఘంలో, సార్వత్రిక సంఘంలో విగ్రహారాధన ఈ రీతిగా స్ప్రెడ్ అయిపోయింది, ఈ రీతిగా కొనసాగుతుంది. కొంతమంది దేవుణ్ణి చూసేది వాళ్ళకున్న పొలాలు, వాళ్ళకున్న ధనము, వాళ్ళకున్నటువంటి గొప్ప ఉద్యోగము, వాళ్ళకు వచ్చే శాలరీ, వాళ్ళకు వచ్చే దీన్ని చూసే ఇదే మాకు ప్రాముఖ్యం, తర్వాతనే దేవుడు అనేవాళ్ళు లేకపోలేదు. నేనంటాను, విగ్రహారాధన అప్పుడే కాదు, నేటి సంఘాల్లో కూడా తెలియని రీతిగా, ఎవరు గుర్తించలేనట్లుగా విగ్రహారాధన సంఘాల్లో ఉంది. అందుకనే పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మత్తయి సువార్త 6:24 రాయబడింది, ఎవడైనను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. ఈ పరుగు పందెం రంగంలో దేవుడు కావాలో, ఏమండి ఈ లోకములో ఉన్నది కావాలో ఒకటే తెలుసుకోవాలి. దేవుడు కావాలని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవుని మీద నువ్వు ఆనుకొని, దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతా ఉంటే, ఇదిగో ఈ లోకంలో నీకేం కావాలనో అన్నిటినీ ఆయనే నీకు అనుకూల సమయంలో, ఏ సమయంలో నీకు ఏది కావాలో, ఎప్పుడు నీకు ఆరోగ్యం కావాలో అప్పుడే ఇస్తాడు. ఎప్పుడు నీ పిల్లల భవిష్యత్తును స్థిరపరచాలో అప్పుడే స్థిరపరుస్తాడు. ఎప్పుడు నీకు గర్భఫలం ఇవ్వాలనో అప్పుడే ఇస్తాడు. ఎప్పుడు నీ పిల్లలకు వివాహం చేయాలనో అప్పుడే జరిగిస్తాడు. ఎప్పుడు నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనో అప్పుడే దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు నీ భర్త మారు మనసు పొందాలనో అప్పుడే పొందుతాడు. ఎప్పుడు నీ పిల్లలు మారు మనసు పొందాలనో అప్పుడే పొందుతాడు. అంటే నీవు మొదటి స్థానము నీ అంతరంగములో, ఏమంటే విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఈ లోకములో ఉన్న వాటిని మొదటి స్థానముగా చేయకుండా నీవు వాటన్నిటిని కూడా నీ హృదయంలో తీసివేసి, హృదయంలో మొదటి ప్రాధాన్యత దేవుణ్ణి పెట్టుకొని దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ నువ్వు భక్తి మార్గంలో సాగిపోతున్నప్పుడు, దేవుడికి నీకు తెలుసు నీ విషయము, ఆయన నీకు ఏం కావాలనో అన్నిటినీ ఆయా సమయాలలో ఆయన నీకు అనుగ్రహిస్తూ వచ్చేటువంటి దేవుడు. కాబట్టి వాళ్ళు విగ్రహారాధనలో పడిపోయారు. విగ్రహారాధన వాళ్ళలో ఉంది. నేటి సంఘాలలో విగ్రహారాధన అనేది రకరకాలుగా ఉంది. మూడో పాపము, పౌలు ప్రస్తావించిన మూడో పాపం ఏంటి? 8వ వచనము, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. మూడో పాపం ఏంటి? వ్యభిచారం. సంఖ్యాకాండం 25 మొదటి 9 వచనాల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. అక్కడ వాళ్ళు ఏ రకంగా వ్యభిచారం అనేది ఏ రకంగా వాళ్ళు చేశారో అక్కడ రాయబడి ఉంటుంది. శరీర పాపము ఆత్మను నాశనం చేస్తుంది.
మొదటి కొరింథీ పత్రిక 6:18 రాయబడింది, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. వ్యభిచారం అనేది నేటి దినాలలో సంఘాలలో ఎట్లా పాకింది తెలుసా? శారీరకంగా పాపం గురించి నేను మాట్లాడలేదు, రకరకాలైనటువంటి వ్యభిచారం. ఏమండి, ఈ శారీరకమైనటువంటి స్థానంలో ఏదో ఒక లోక సంబంధమైనటువంటి వస్తువు, ఏదో ఒక లోక సంబంధమైనటువంటి ఒక దాన్ని పెట్టుకొని ఇదే నాకు, దీనివల్ల నేను సంతోషించగలను, దీనివల్ల నేను ఆనందించగలనని జీవించే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు చెడ్డ వాటిని ఆశించి అరణ్యములో పడిపోయారు, దేవునికి అయిష్టులుగా మారారు. వారు దేవుని బిడ్డలారా విగ్రహారాధన చేసి దేవునికి అయిష్టంగా మారిపోయి పడిపోయారు. వాళ్ళు వ్యభిచారం చేసి దేవునికి అయిష్టంగా మారి పడిపోయారు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, వాళ్ళు చేసింది మనం చేయకూడదు, వాళ్ళు అది చేసి పడిపోయారు, మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఆ చెడ్డ వాటిని, చెడ్డ కోరికలు, విగ్రహారాధన, వ్యభిచారము మనలోనికి రాకూడదు. మనలోనికి వస్తే మనము కూడా పడిపోతాము అని పౌలు హెచ్చరిస్తున్నాడు. నేనంటాను, మన గత జీవితం ముందుకు వస్తే మనం కూడా పడిపోతాం, పాతది రిపీట్ అవ్వకూడదు. ఇజ్రాయేలు యొక్క గత అనుభవాలు, చెడ్డ అనుభవాలు మన జీవితంలో రిపీట్ అవ్వకూడదు. ఒకవేళ ఇజ్రాయేలు ప్రజల యొక్క గత అనుభవాలు, పాత నిబంధనలో గత అనుభవాలు ఒకవేళ మన జీవితంలో రిపీటు అవి అవ్వాలంటే అది దేవునికి ఇష్టమైనదై ఉండాలి, అది దేవుణ్ణి సంతోషపరిచేదై ఉండాలి, అది దేవుణ్ణి ఆనందింపజేసేదే ఉండాలి. ఇదిగో దేవుడు నన్ను చూసినప్పుడు, ఇదిగో ఈయన యందు నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను, ఇతనిలో నాకు ఇష్టం ఉంది, ఇతడంటే నాకు ఇష్టము, ఇతని మూలంగా నాకు సంతోషము కలుగుతుందని దేవుడు చెప్పగలిగే అనుభవమే ఉండాలి తప్ప, వారు దేన్నైతే చేసి అరణ్యంలో పడిపోయారో మనం కూడా వాటిని చేసి పడిపోకుండా జాగ్రత్త పడాలని పౌలు ఆనాటి కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుడు అదే వాక్యం చేత మనకి తెలియజేసే హెచ్చరిక ఏంటంటే, గత అనుభవాలు మన జీవితంలో మనం చేసి మనం పడిపోకూడదు. తర్వాత నాలుగో పాపం ఏంటి? 9వ వచనము, 4వ పాపం చూడండి, మనము ప్రభువును శోధింపక ఉందుము. వాళ్ళు ఏం చేశారంట? చెడ్డ కోరికలు కోరారు. రెండవది విగ్రహారాధన చేశారు, మూడవది వ్యభిచారం చేశారు, నాలుగవది ప్రభువును శోధించారంట. శోధించి వాళ్ళు పడిపోయారు. ఇప్పుడు మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయకూడదు? ప్రభువును శోధించకూడదు. మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఏం కోరకూడదు? ఏ కోరికలు కోరకూడదు? చెడ్డ కోరికలు కోరకూడదు. మనం పడిపోకుండా స్థిరంగా బలంగా మనం దేవునిలో ముందుకు సాగి పరలోక రాజ్యము చేరాలంటే మనం ఏం చేయకూడదు? విగ్రహారాధన చేయకూడదు. ఇప్పుడు కాలంలో విగ్రహారాధన ఏంటి? డబ్బు, పదవి, వ్యామోహము, పేరు ప్రఖ్యాతులు కోరుకున్నది. అట్లాంటివి కోరకూడదు. ఇప్పుడు కాలంలో అప్పుడు వాళ్ళు ఏం చేసి పడిపోయారు? ప్రభువును శోధించి వ్యభిచరించి పడిపోయారు. మనము దేవునితోనే మన సహవాసము, దేవునితోనే ఉండాలి, వేరే వాటితోని సహవాసం ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసి పడిపోయారంటే ప్రభువును శోధించి పడిపోయారు. మనము ప్రభువును శోధిస్తే మనం కూడా పడిపోతామని పౌలు అంటున్నాడు. వాళ్ళు చేసింది మనం చేయకూడదు. కాబట్టి ప్రభువును వాళ్ళు పరీక్షించారంట. మీరు చూడండి, సంఖ్యాకాండం 21:5-6 వచనాలు చదువుతాం. కాగా ప్రజలు దేవునికిని మోషకును విరోధంగా మాట్లాడారంట. నీవు అరణ్యములో ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు,
చూడండి, ఎవరిని పరీక్షించారు? దేవుణ్ణి పరీక్షించారు, సేవకుణ్ణి శోధించారు. ఏంటయ్యా, ఐగుప్తులు మాకు నీళ్ళు అని తెచ్చావు, ఇక్కడికి ఆహారం లేదని తెచ్చావా, మాంసం లేదని తెచ్చావా, సమాధులు లేవని తెచ్చావని ఒకటే గునుగుడు, ఒకటే సనుగుడు, ఒకటే సనుగుడు, ఒకటే సనుగుడు. దేవుణ్ణి శోధించి 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 వాళ్ళు పడిపోయారు. మనం ప్రభువుని అంటే నిరంతరం అసంతృప్తి. ఏమండి, దేవుని కార్యాలపై సందేహం. ఇది జరుగుద్దంటావా, ఇది అయిద్దంటావా, ఇది నా వల్ల అవుతుందా, దేవుడు చేస్తాడా, సందేహం, అనుమానం, శోధించటం. దేవుడు నిజంగా నాతో ఉన్నాడా అనే అనుమానం కూడా కొంతమందిలో ఉంటుంది. అట్లాంటి వాళ్ళు లేకపోలేదు. అసలు నిజంగా దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నాతో ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు నాతో ఉంటే ఎందుకు నాకు ఇన్ని బాధలు, దేవుడే నన్ను చూస్తే నాకు ఎందుకు ఇంత శ్రమ అని దేవుణ్ణి పదే పదే అనుమానించే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు శోధించారు, ప్రభువుని శోధించి పడిపోయారు. మనం కూడా ప్రభువును శోధించి పడిపోకూడదు. ఎన్నడూ కూడా దేవుణ్ణి శోధించకూడదు. ఏమండి, దేవుణ్ణి శోధిస్తే మనం పడిపోతాం. దేవుణ్ణి శోధిస్తే దేవునికి అవిధేయులుగా మారినట్లే. దేవుణ్ణి శోధించకుండా, దేవుణ్ణి పరీక్షించకుండా, దేవుని మీద విశ్వాసము మనము ఎక్కువగా కలిగి ఉంటే మనం దేవునికి విధేయులుగా మారుతున్నట్లు. దేవుని బిడ్డలారా, గత అనుభవాలు నేటి హెచ్చరికలు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క అనుభవం ఏంటో తెలుసా? మేఘం కింద నడిచారు, ఎర్ర సముద్రమును దాటారు, తర్వాత అడవిలో ఏం చేశారు? మన్నాని, ఆత్మీయ ఆహారం తిన్నారు, ఆత్మీయ దాహము చేత తీర్చబడ్డారు. ఎన్ని జరిగినా వాళ్ళు దేవునికి అయిష్టులుగా మారి పడిపోయారు. కారణం ఏంటంటే వారు శరీర కోరికలు కోరారు. కారణం ఏంటంటే వారు విగ్రహారాధన చేశారు. కారణం ఏంటంటే వ్యభిచరించారు. కారణం ఏంటంటే ప్రభువును శోధించారు. వాళ్ళు చేశారని మనం చేయకూడదు. వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకుండా ఉండటానికి నేటి హెచ్చరికగా గత అనుభవాలను దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు.